హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నా ఫస్ట్ డే అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఫస్ట్ కశ్విక్ అయితే స్నానం చేపించి చక్కగా అయితే పడుకోబెట్టామండి. తర్వాత అయితే మా తమ్ముడైతే ఏదో వర్క్ ఉందని చెప్పేసి బిజీగా ల్యాప్టాప్ తీసి అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశాడు. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఆబ్వియస్గా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ మనం ఏదో ఒక స్పెషల్ అయితే చేస్తాం కదా. అలాగే ఇంకా మా మమ్మీ మా తమ్ముడు మేమందరం ఉన్నామని చెప్పేసి మా అత్తయ్య అయితే స్పెషల్ చేయబోతున్నారు. సో ఇక్కడ మా మమ్మీ అయితే పుదీనా అయితే తెంపుతుందండి. అక్కడ టమాటాస్ పచ్చిమిర్చి ఇవన్నీ నా కోసం వెయిట్ చేస్తున్నాయి అనమాట. ఎప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ కట్ చేసే డ్యూటీ అయితే నాది. నేను మ్యాక్సిమం ఇక్కడ వంట చేయనండి, అత్తయ్య ఎక్కువ చేస్తారు. నేనైతే రేర్గా చేస్తానన్నమాట, ఎప్పుడో ఒకసారి. ఇంకా నాదైతే కట్ చేసే డ్యూటీ అనమాట. నేను ఎప్పుడైనా బిజీగా ఉంటే మా హస్బెండ్ అయితే కట్ చేస్తారు. ఇంకా మా మమ్మీ అయితే తెంపుతూనే ఉన్నారు. సో నేనైతే చక్కగా అన్నీ అయితే ముక్కలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. క్యారెట్, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, లెమన్ అండ్ పుదీనా, కొత్తిమీర. నాకైతే కొత్తిమీరని క్లీన్ చేయడానికి అసలు ఎంత టైం పడుతుందో అండి. మా హస్బెండ్ అయితే ఇంత పెద్ద కట్ట తీసుకొస్తారు. అది మొత్తం కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది అనమాట. దాన్ని క్లీన్గా అంటే పిచ్చి ఆకులు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి వాష్ చేసి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి అయితే నాకు దాదాపు దానికే 1 అవర్ పట్టిపోయిద్ది. తర్వాత అయితే ఇంకా కశ్విన్ చూడడానికి అయితే వాళ్ళ చిన్నత్తగారు అయితే వచ్చారు. ఇంకా రాగానే చక్కగా అయితే ఎత్తుకొని కబుర్లు అయితే చెప్తుంది. వస్తూ అయితే ఉత్తి చేతులతో రాలేదండో, ఇక్కడ మంచిగా రెయిన్బో టెడ్డీ బేర్ అయితే తీసుకొచ్చింది. మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి దాంట్లో. సో క్యూట్గా ఉంది. మా పాప అయితే ఇప్పుడు ఆడుకోలేదు, బట్ గోయింగ్ ఫార్వర్డ్ తనైతే ఈ టెడ్డీ బేర్స్తో అయితే ఆడుకుంటుంది. నా సీమంతం అప్పుడు కూడా ఒక టెడ్డీ బేర్ వచ్చింది, అవైతే దాచామన్నమాట. ఇక్కడైతే ఇవి మీలో ఎంతమంది అయితే తిన్నారో నాకు తెలియదండి. నాకైతే చాలా ఇష్టం. నేను ఎప్పుడు గుడివాడ వచ్చినా కానీ ఇవి తినేదాన్ని. నా మ్యారేజ్కి ముందు అయితే నేను ఎప్పుడు తినలేదు. సో గుడివాడ వచ్చాకే మళ్ళీ నాకు ఇవి షాప్లో కనిపించడం, తీసుకొని తినడం అనేది అలవాటు చేసుకున్నాను. సో నేను ఎప్పుడు గుడివాడ వెళ్ళినా కానీ ఇవి అయితే పక్కా ఉంటాయి. అండ్ నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కూడా ఒక 2-3 ప్యాకెట్స్ అయితే తీసుకొని వెళ్తాను. ఇక్కడ వచ్చేసి సారీ కోసం మనం అరటి గెల కూడా తీసుకొస్తారు కదా. సో అలా మేమైతే మంచిర్యాల నుంచి అయితే తీసుకురాలేదండి. అంటే అది మళ్ళీ మొయ్యాలని చెప్పేసి ఇంకా గుడివాడలోనే తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చి అయితే ఇక్కడ అరటికాయలు అయితే తీసుకున్నాము. టోటల్ 100 బనానాస్ అయితే తీసుకున్నామండి. తర్వాత నా లాస్ట్ వీడియో మీరు చూసుంటే మీకు తెలిసే ఉంటుంది కదా, నేనైతే ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఆర్డర్ పెట్టానని చెప్పేసి. ఈ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ మేము మంచిర్యాలలోనే అన్బాక్స్ చేయలేదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి నేను డైరెక్ట్ దాన్ని అలానే పెట్టేసుకున్నాను. సో ఇక్కడైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. నాకు అసలు అది చాక్తో కోస్తుంటే అసలు అవ్వట్లేదు అనమాట. సరే అని చెప్పేసి ఇంకా మా వారికి అయితే ఇచ్చాను. మా వారైతే అన్బాక్సింగ్ చేస్తున్నారు ఇక్కడ. సో దీని ఆదివాసీ గురించి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి. ఫేక్ ప్రోడక్ట్స్ అనేవి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయని చెప్పేసి. సో మీరు ఆర్డర్ చేసుకోవాలంటే వాళ్ళకంటూ పర్సనల్ వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. సో దాని నుంచి అయితే ఆర్డర్ చేసుకోండి. మీలో ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తే నేను వాళ్ళ వాట్సాప్ నెంబర్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో నేనైతే ఇన్స్టాగ్రామ్లో వెబ్సైట్ నుంచి చేశానండి. సో ఆ వెబ్సైట్ కూడా అది ఫేక్ వెబ్సైటే అనమాట. సో నేను ఎలా మోసపోయానో మీరు అలా మోసపోవద్దు. వెబ్సైట్స్ కరెక్ట్గా చూసుకొని అయితే చేయండి. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లోనే కాకుండా ఇలా వాళ్ళవి ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో 499 బై 1 గెట్ 1 అని చెప్పేసి వాళ్ళు అమ్ముతున్నారు. సో మీరైతే ఎవరికైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం చూసి అయితే చేసుకోండి. నేనైతే 250 ml అయితే ఆర్డర్ పెట్టానండి. ఇది వచ్చేసి 45 కోర్స్ అంట. నా లాస్ట్ వీడియోలో నేను 3 months అని చెప్పాను, సారీ అండి. ఇక్కడైతే ఇది 45 కోర్సేనంట. సో మనం ఎక్కువ ఇంకా కావాలి అని అంటే మాత్రం మళ్ళీ ఇంకొకటి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మా కశ్వి చూడండి, అయ్యో రామ నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నట్టయితే తల మీద చేయి పెట్టుకుందనమాట. సో తను బాగా చూడలేక నేను అలా దాన్ని ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇంకా మా వారు ఫోనే, మా తమ్ముడు ఫోనే, వచ్చిన అత్తగారు ఫోనే, అందరు ఫోన్లలో బిజీ అయిపోయారు. పాపం మా మామయ్యకి ఫోన్ లేదు కాబట్టి చిన్న ఫోన్ అనమాట. సో కీప్యాడ్ ఫోను. సో మా మామయ్య అయితే అలా బయట గాలిని అయితే ఆహ్వానిస్తున్నారు. ఇక్కడైతే మా యూట్యూబ్ వీడియోస్ అయితే ల్యాప్టాప్లో ప్లే చేస్తూ ఉన్నాము. ఇంకా నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి కుక్క అని చెప్పేసి, అదిగోండి చూడండి. ఎప్పుడు మా ఇంట్లో చికెన్ చేసినా కానీ, చికెన్ స్మెల్ వచ్చినా కానీ వెంటనే ఇంటి ముందుకు వచ్చి అలా కూర్చుంటుంది అనమాట. చక్కగా మా అత్తయ్య కూడా చక్కగా పెడతారండి దానికి ప్లేట్లో కలిపేసి. ఇక్కడైతే మా ఫుడ్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా మామయ్య అయితే తింటున్నారు.
మా తమ్ముడు పక్కన మా మావయ్యతో అయితే కబుర్లు చెప్తున్నాడు అనమాట. సో మేమందరం అయితే తినాలి ఇంకా. సో మొత్తం అయితే వంటలన్నీ మా అత్తయ్య ప్రిపేర్ చేశానండి. నేనైతే అసలు ఒక్క ఐటెంలో కూడా చేయి పెట్టలేదు వెళ్ళిన రోజు. ఇంకా ఇక్కడైతే అన్నీ తినడానికి అయితే రెడీగా పెట్టుకుంటున్నాము. ప్లేట్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ అయితే డైలీ ఇలా అందరం అయితే కూర్చొని అయితే తింటామండి. సో ఇంకా అలా తింటే చాలా బాగుంటుంది కూడా. అక్కడ ఇంకా మామయ్య అయితే తింటున్నాడు చక్కగా, మా తమ్ముడు కంపెనీ ఇస్తున్నాడు అనమాట. ఇంకా మా అత్తయ్య అయితే అండి ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టాలనే ఆలోచన ఉంటుంది అనమాట. ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు మా అత్తయ్య చేసినది ఏంటి అనేది చూపించేస్తా. ఇక్కడ చూసారా చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. సో ఇది వచ్చేసి నార్మల్ రైస్ అండ్ బాస్మతి రైస్తో కలిపి చేశారనమాట. తర్వాత మటన్ కర్రీ, ఇక్కడ వచ్చేసి పెరుగు చట్నీ. సో ఇలా అయితే మా అత్తయ్య ఈరోజు అయితే సండే స్పెషల్స్ అయితే చేశారు. దాంట్లోకి ఆనియన్స్ అండ్ లెమన్స్. ఇంకా ప్లేట్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా తినడమే ఆలస్యం. ఇంకా కుక్క కూడా వెయిట్ చేస్తుందన్నమాట తినడానికి. సో ఇంకా నాకైతే మా అత్తయ్య అయితే ప్లేట్లో పెట్టించేసారండి. అండ్ చూసారా ఈ ప్లేట్లో అయితే నాకు అది చికెన్లో లివర్ ఉంటుంది కదా, సో అదైతే నా కోసమే తెప్పించి ముందైతే అవి నాకు వేసిస్తారనమాట, మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి. సో చక్కగా చూడండి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీతో అయితే నా లంచ్ అయితే నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. అండ్ మా వాళ్ళు కూడా అందరైతే చక్కగా కంప్లీట్ చేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ చూసారా ఇది వచ్చేసి కుక్కకి పెట్టడానికి అనమాట. దానికి పెట్టకపోతే ఏంటంటే బయట నుంచి తెగ అరిచేస్తుంది. అది దానికి పెట్టేదాకా అరుస్తూనే ఉంటుంది అనమాట. అందుకే ఇంకా దాని బాధ భరించలేక మా అత్తయ్య అయితే దానికైతే ఇలా కొంచెం ప్లేట్లో వేసుకొని అయితే తీసుకెళ్తున్నారు. మీకు చూపిస్తాను చూడండి అది ఎలా తినిద్దో. చూసారా ఇక్కడ వచ్చేసి కాకి కుక్క అయితే అరుచుకుంటున్నాయి చూడండి. కింద పెట్టు. సారా అవి రెండు పోటాపోటీగా అయితే అరుచుకుంటున్నాయి. అంటే కుక్క ఏంటంటే అది వచ్చి ఎక్కడ తినేస్తుందా అని చెప్పేసి దాన్ని అరుస్తుంది అనమాట పోవడానికి. సో కాకి పాపం దానికి ఆకలేసి అదేమో అక్కడే ఉండిపోయింది. ఇవి రెండు అయితే డైలీ వస్తాయండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. అండ్ ఇక్కడ చూడండి పెట్టింది తినేసింది, ఇంకా పెట్టాలని చెప్పేసి అయితే వెయిట్ చేస్తుంది. మా అత్తయ్య ఏంటంటే తినేసిన తర్వాత అయితే బోన్స్ అవన్నీ మనం పడేస్తాం కదా, అవైతే వేస్ట్ చేయకుండా పాపం కుక్కకి అయితే పెడుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మేము బనానాస్తో పాటు తమలపాకులు కూడా తీసుకురాలేదన్నమాట. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెట్టు ఉంది, తమలపాకుల చెట్టు. ఇక్కడైతే పాపం మా అయితే కోస్తుంది. యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను షూట్ చేయలేదండి, నేను పడుకున్నానని చెప్పేసి మా అత్తయ్య మా మమ్మీ వీళ్ళందరూ కలిసి చక్కగా షూట్ చేశారు. అంటే ఇది మిస్ అవ్వద్దని చెప్పేసి ఇది కూడా చూపించా అని చెప్పేసి వాళ్ళైతే వీడియో తీస్తున్నారు. ఇంకా అక్కడ పాపం మా మరదలు అయితే చక్కగా తమలపాకులు అయితే అన్నీ కోస్తుంది. అండ్ తమలపాకులు అయితే నా 5th మంత్ సీమంతంకి కూడా మేము బయట కొనలేదండి. ఇంట్లో ఏ పూజ అయినా కానీ మాకైతే చక్కగా ఇంట్లోనే తమలపాకులు ఉంటాయి చూడండి. అండ్ ఫ్రెష్గా ఆకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనకి బయట కొంటే ఒక్కొక్కసారి డ్యామేజ్ లాగా వస్తుంది కదా, దాని మీద చెత్త అంతా ఉన్నట్టు. సో ఇక్కడైతే చక్కగా మాకైతే ఫ్రెష్గా ఇంట్లోనే అయితే ఉంటుంది. ఇంకా దాంతోపాటు వీళ్ళు ఏం చేశారంటే పక్కన ఫ్లవర్స్ కూడా వీడియో తీశారు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, ఆకైతే ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంక ఇక్కడైతే ఫ్లవర్స్ కనకాంబరాలు, ఇంకా ఇక్కడ ముందు వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. అవి ఏంటియో నాకైతే తెలీదు వాటి నేమ్స్. ఇంకా అవి కూడా షూట్ చేశారనమాట. సర్లే బాగున్నాయి కదా మీకు కూడా చూపించేద్దామని చెప్పేసి అయితే ఇంకా ఈ వీడియోలో అయితే అలానే ఉంచేసాను. భలే ఉంది కదా, గుత్తి గుత్తిలా ఉంది. దేవుడికి పెడితే భలే ఉంటుందండి. బట్ ఇవి దేవుడికి పెట్టచ్చో లేదైతే నాకు తెలీదు. సో నేను కనుక్కొని అయితే నా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇవి పెట్టచ్చో పెట్టలేదో అని. కానీ ఇక్కడైతే ఇన్ని గుత్తులు ఉన్నాయి చూడండి, 4 గుత్తులు భలే పూసాయి కదా, ఎంత బాగున్నాయో అసలుకి. అంటే నేను ఇప్పుడే అనమాట ఇన్ని గనం గుత్తులు పూలు పూయడం అయితే చూసింది. తర్వాత అయితే ఇంకా సారీ తెచ్చామని తెలుసు కదా. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసుంటే కనుక మేమైతే సారీ కోసం లడ్డు, బూందీ, చెకిడాలు అయితే ప్రిపేర్ చేసామండి. మీకు కూడా ఆ రెసిపీస్ మేము ఎలా చేసామో కావాలంటే నా ప్లేలిస్ట్లో అయితే వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. ఆ సారీని అయితే పంచడానికి అయితే ఇక్కడ ప్యాకింగ్స్ అయితే చేస్తున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో అయితే ఎంతమందికి అయితే మనం సారీ పంచుతామో అంతమందికి అయితే ఇక్కడ మొత్తం ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. సో మేమైతే సారీ
సారే ఇవ్వడానికైతే సలిమిడి, బూందీ, లడ్డు, బనానా, సోంపు ప్యాకెట్, తమలపాకు అండ్ ఒక చాక్లెట్ అయితే మేమైతే ప్యాక్ చేసామండి. సో చాక్లెట్ ఎందుకంటే అమ్మాయి పుడితే అలా చాక్లెట్ ఇస్తారంట, కొంతమంది అయితే బొమ్మ కూడా ఇస్తారు అని చెప్పేసి అయితే చెప్పారు మా అత్తయ్య. సో మేమైతే బొమ్మ ఇవ్వలేదండి, చాక్లెట్తో అయితే ఇలా అయితే అన్నీ ప్యాక్ చేసాం మంచిగా. సో ఇంకా మా అత్తయ్యను మా మరదలు అయితే పంచడానికైతే ఇవన్నీ అయితే తీసుకెళ్లారు. సో ఇలా అయితే చక్కగా సారే అయితే మొత్తం అయితే రెడీ చేసామన్నమాట పంచడానికి. నెక్స్ట్ డే నైట్ ఏంటంటే ఇంకా దోమలు బాగా ఉన్నాయండి ఇక్కడ ఇంట్లో. అయితే మేము ఇది మస్కిటో నెట్ అయితే ఆర్డర్ పెట్టాము. సో అది ఇక్కడ మా వారైతే సెట్ చేస్తున్నారు, ఎలా చేయాలి, ఎలా పెట్టాలి ఏంటి అని. అంటే విండో కన్నా కొంచెం పెద్దగా ఉంది. సో దాన్ని ఏదో ఒకటి చేసి ఈరోజు పెట్టేయాలని అయితే దాన్ని తెగ సెట్ చేస్తున్నారు. సో నేను కూడా చెప్తున్నాను, డబుల్ ప్లాస్టర్ ఉంటే అతికిద్దాము ఒకవేళ పాసిబుల్ అవ్వకపోతే అని చెప్పేసి. కానీ ఏదో విధంగా అయితే దాన్ని పెట్టాలని అయితే చూస్తున్నారు. సో ఇంకా దాన్ని అయితే చక్కగా ఫిక్స్ చేసేసారండి మస్కిటోస్ రాకుండా. సో చక్కగా విండోస్ ఆన్ చేస్తే చక్కగా చల్లటి గాలి అయితే వస్తుంది. ఇంకా ఆ నైట్ అయితే అలా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళడానికి అయితే టైం దగ్గర పడింది. సో సాటర్డే వచ్చామండి మేము నైట్, సండే అంతా ఉన్నారు. ఇంకా మండే మార్నింగ్ అనమాట ఇది. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య మా మమ్మీకి అయితే కొన్ని ఏమైనా పెడదామని చెప్పేసి అక్కడైతే సర్దుతున్నారు మా పిన్నికి అండ్ మా మమ్మీకి. సో ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ఏంటంటే విజయవాడలో మా పిన్ని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ చెల్లి దగ్గరికి అయితే వెళ్తుంది. సో తనకైతే నైట్ అయితే ట్రైన్ ఉంది మంచిర్యాల వెళ్ళడానికి. కొంచెం సేపు వాళ్ళ చెల్లి దగ్గర కూడా ఒక డే స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా మా తమ్ముడు మా మమ్మీ అయితే ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరారు. వాళ్ళు వెళ్ళేదాకా అయితే కశ్మీర్ అయితే వదలలేదు. ఇక్కడ చూసారా మా మమ్మీ చక్కగా ఎత్తుకొని ఊపుతూ ఉంది. అండ్ ఇంకా వాళ్ళ మామ కూడా కొంచెం సేపు అయితే ఆడుకుంటున్నాడు అనమాట. మళ్ళీ ఎప్పుడు కలుస్తాను అని చెప్పేసి. నాకు తెలిసి ఇంకా అన్నప్రసన్నకేనండి మళ్ళీ వాళ్ళ మామయ్య వచ్చేది. మేబీ తనకి వీలుంటే వచ్చి అయితే మధ్యలో చూసుకుంటారు. ఇంకా మా వారికి అయితే వర్క్ ఉంది అని చెప్పేసి వర్క్ అయితే చేసుకుంటున్నారు. సో ఇంకా మా తమ్ముడికి కూడా వర్క్ ఉంది, కాకపోతే తనకి సెకండ్ షిఫ్ట్, తను ఇంకా విజయవాడ వెళ్ళిన తర్వాత అయితే చేసుకుంటాడు. ఇంక ఇక్కడైతే రెడీ ఇంకా అన్ని ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి బయలుదేరడానికి. ఇంకా అత్తయ్య అయితే అమ్మకి పెట్టడానికి అయితే బట్టలు అయితే తీసుకున్నారండి. మేము రాకముందుకైతే షాపింగ్ చేసేసింది అండ్ శారీను మా డాడీకి డ్రెస్ అయితే తీసుకుంది. ఇంక ఇక్కడైతే చక్కగా బొట్టు పెట్టి ఇస్తుందన్నమాట అత్తయ్య అమ్మకి. ఆ లోపు ఇంకా కశ్మీర్ కూడా చిన్నగా కుంకుమ అయితే పెట్టింది. ఇంక ఇక్కడ చూడండి చక్కగా బట్టలు అయితే పెడుతుంది. అండ్ మా మమ్మీ కూడా బట్టలు అయితే తీసుకున్నారండి మా అత్తయ్య వాళ్ళకి, నాకు, మా హస్బెండ్కి, మా కశ్మీర్కి. సో ఇక్కడికి వచ్చేటప్పుడు మా అత్తయ్య వాళ్ళకి నాకు కూడా బట్టలు పెట్టాలంట కదా. సో అలా అయితే పెట్టింది మా మమ్మీ కూడా చక్కగా. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య అయితే పెట్టేశారు. ఈ లోపు అయితే మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ అయితే నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొక 10 మందికి అయితే వెళ్తుంది. సో అందుకే మేము లైక్ చేయండి అని చెప్తున్నాను. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. అది రింగ్ చేస్తే నా వీడియోస్ అనేవి మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. సో ఇంక ఇక్కడైతే ఫైనల్గా మా మమ్మీ వాళ్ళు వెళ్ళే టైం దగ్గర పడిపోయింది. ఇంకా కశ్విన్ అయితే ఎత్తుకొనే ఉందండి. చాలా బాధేసింది పాపం మా మమ్మీ కశ్విని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మా మమ్మీ బాగా కనెక్ట్ అయిపోయింది కశ్వికి. ఎందుకంటే రోజు మార్నింగ్ లేవగానే తనని చూసుకోవడం కానీ, తనకి ఆయిల్ పెట్టడం కానీ, తనకి స్నానం చేయించడం కానీ ఇవన్నీ ఇంకా మా మమ్మీ దగ్గరుండి చేసుకునేది. సో ఇంకా ఇప్పుడైతే పాపం తను ఇంకా ఒక్కతే ఉండాల్సి వస్తుందన్నమాట. సో చూసారు కదా ఈరోజు కూడా కాకైతే వచ్చింది, క్యావ్ క్యావ్ అని అయితే అరుస్తుంది. దానికి డైలీ అరిచినప్పుడు అయితే ఫుడ్ అయితే పెట్టాలి. సో ఇంకా మా మావయ్యకి ఏంటంటే షెడ్లో ఉన్నప్పుడు డైలీ దానికోసమని ఒక ఇడ్లీ అయితే తీసుకెళ్ళేవారు. ఇప్పుడు షెడ్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో దానికోసమని ఇంకా అది అయితే ఇంటికి చేస్తుంది. చూడండి ఎలా చూస్తుంది, దానికి ఫుడ్ పెట్టాలని చెప్పేసి. ఫుడ్ పెట్టేదాకా అరుస్తూనే ఉంటుందండి అసలుకి. ఇక్కడైతే ఇంకా మా మమ్మీ మా తమ్ముడు అయితే బయలుదేరుతున్నారు. మా మమ్మీ చూసారా బయటికి వెళ్ళేదాకా కూడా కశ్విని ఎత్తుకొనే ఉంది. ఇంకా పక్కనే అయితే మా ఓనర్ ఆంటీ వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళకి కూడా ఒక్కసారి అయితే బాయ్ అయితే చెప్తున్నారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే రెంటెడ్ హౌస్కే ఉంటారండి.
సో ఇక్కడ పక్కనే ఉంటారు ఓనర్ వాళ్ళు కూడా. సో వాళ్ళకు కూడా ఒక్కసారి అయితే బాయ్ అయితే చెప్తున్నారు. ఎందుకో తెలీదు, అందరం కలిసినప్పుడు బాగానే ఉంటుందండి, ఎవరి దారికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. సో ఇదైతే ఏ ఆడపిల్లకైనా జరగాల్సిందే. సో రేపు ఫ్యూచర్లో నా పాపకు కూడా నేను ఇవన్నీ చేయాల్సిందే. సో ఆడపిల్ల అంటేనే అంతా. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాధేసిందండి అమ్మ వెళ్తున్నందుకు. అంటే అమ్మ ఉన్నంతసేపు ఏదో ఫీలింగ్ ఉండేది, అమ్మ ఒక్కసారి వెళ్ళిపోగానే నాకు కూడా ఏదో నా పక్క నుంచి మిస్ అయింది అన్న ఆలోచన అయితే నాకు వచ్చింది. అండ్ నేను కూడా చాలాసేపు అయితే బాధపడ్డాను. కానీ తప్పదు, ఇవన్నీ మనం తట్టుకుంటేనే మనం ముందుకైతే వెళ్ళగలుగుతాము. ఇంకా పాపం మా మమ్మీ అయితే కష్టపడి వెళ్ళలేక ఎన్నిసార్లు వెనక్కి చూసుకుంటూ బాయ్ చెప్పుకుంటూ అయితే వెళ్ళిందో. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా మేమైతే బయటకు వచ్చి వాళ్ళకైతే బాయ్ అయితే చెప్తున్నాము. ఇక్కడ చూడండి మా మమ్మీ ఎన్నిసార్లు వెనక్కి తిరిగి బాయ్ బాయ్ అని అయితే చెప్తుందో. ఇక్కడ ఒకసారి తిరిగింది, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ఒకసారి, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ఒకసారి, అలా అయితే మా తమ్ముడు మా మమ్మీ చక్కగా అయితే బయలుదేరారు. సో వాళ్ళు క్షేమంగా అయితే విజయవాడ అయితే చేరుకున్నారండి. అండ్ మా మమ్మీ కూడా తర్వాత నైట్ మంచిర్యాలకు కూడా వెళ్ళిపోయారు. సో ఇలా అయితే వాళ్ళ జర్నీ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళేదాకా కూడా ఆ రోడ్ కార్నర్ వెళ్ళేదాకా కూడా మేము ఇక్కడే బయట నిల్చొని చూస్తూ బాయ్ అయితే చెప్తున్నాము. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, పక్కన ఒక ఆంటీ ఉంటారు. ఇంకా ఆంటీ కూడా ఫస్ట్ టైం అనమాట కశ్విన్ చూడడం. వచ్చి ఇంకా మేము బయటే ఉన్నాం కదా అని చెప్పేసి పాపనైతే ఎత్తుకొని ఆడిస్తున్నారు. ఇంకా మా మమ్మీ వాళ్ళు చూసారా కార్నర్ దాకా వెళ్ళిపోయారు. సో అక్కడ కూడా మా మమ్మీ తిరిగి బాయ్ అయితే చెప్పింది. ఇంక ఇక్కడైతే ఈ అమ్మమ్మ ఎత్తుకొని కొంచెం సేపు అయితే ఆడిస్తున్నారు. ఇక్కడ నైట్ మా కశ్వి మిడ్ నైట్ లేచి ఎలా ఆడుకుంటుందో చూడండి. అసలుకి చక్కగా ఆడుకుంటుంది, నాకైతే నిద్ర వస్తుంది, తనేమో ఆడుకుంటుంది. సో ఇంకా ఎవ్రీ న్యూ మదర్ మామ్ అయితే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే అండ్ ఫేస్ చేయాల్సిందే, తప్పదు. తను పడుకునేంత వరకు నేను తనతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నేను కూడా ఆడుకున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. సో నా ఫస్ట్ డే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా అమ్మ, మా తమ్ముడు, నేను ఎవరి గూటికైతే వాళ్ళమైతే చేరిపోయాము. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.